అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అనగా మనకి ఆషాఢ బహుళ అమావాస్య. మనకు పురాణాల ప్రకారం ఈ బహుళ రోజున అమ్మవారు అంటే శ్రీ చౌడేశ్వరి అమ్మవారు జన్మించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మనకి తొగట రాజులు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తొగట కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చౌడేశ్వరి అమ్మవారిని చాలా విపరీతంగా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉంటుందో అక్కడ ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు దీన్ని పోలాల అమావాస్య కూడా అని అంటుంటాం. అంటే అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రం ఇలా ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఈరోజు చేసే పూజకి చాలా విశేష ఫలం ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ముఖ్యంగా ఈ చౌడేశ్వరి మాతని కన్యలు కొలుస్తూ ఉంటారు. అంటే వివాహం కాని స్త్రీలు వీళ్ళు ఈ కన్యలు ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా త్వరగా వారికి వివాహ ప్రాప్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా మంచి ఉత్తమమైన గుణాలు కలిగిన భర్తను కూడా పొందుతారన్నమాట. అంత గొప్పది ఈ పోలాల అమావాస్య, బహుళ ఆషాఢ బహుళ అమావాస్య. ఈ విధంగా గత ముఖ్యంగా ఈ ఆలయం దగ్గరగా 100 సంవత్సరాలు ఏం చెప్తూ ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా ఈ అమ్మవారి ఇక్కడ కొలువే ఉంది ఎగోపల్లి గ్రామంలో. ఈ విధంగా ఇక్కడ నాకు తెలిసి కూడా దగ్గర 50 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఈ అమ్మవారిని ఇక్కడ ఉండేవాళ్ళు రెడ్డులైనా కానీ ఆ అమ్మవారిని ముఖ్యంగా చౌడేశ్వరి మాతని తౌడరాజులందరూ కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామంలో రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది. అంత గొప్పది ఈ చౌడేశ్వరి అమ్మవారి యొక్క అమావాస్య. కాబట్టి ఈ చౌడేశ్వరి మాత ముఖ్యంగా మన అమావాస్యను చాలామంది ఇష్టపడడం. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమావాస్య అంటే కొంచెం చెడ్డుగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమావాస్య రోజున అమ్మవారే జన్మించింది. అంటే అమావాస్యకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే శక్తి పూజలు కానీ, తర్వాత వాహన పూజలు కానీ, అదేవిధంగా మనకి ఇంటికి ఏదైనా నరదృష్టి ఉన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య రోజే చేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకు అమావాస్య రోజు చేసుకోవాలి అంటే, ఎందుకు అమావాస్యకి శక్తి ఉందంటే అమావాస్య రోజునే అమ్మవారు జన్మించింది. అంటే అమావాస్యకి అంత శక్తి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శుభం భూయాత్. ఈ శ్రీ చౌడేశ్వరి దేవి మాత 4th వార్షికోత్సవంలో మా గ్రామంలో ఇది 4వసారి జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి అందరూ గ్రామస్తులంతా సహకరించినందుకు చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.